జై సద్గురు మహారాజుకు జై. జీవం నుండి జీవుని వరకు జరిగే మార్పు గురించి మనం ఈరోజు చెప్తున్నాము. జీవం అనేది విశ్వవ్యాప్తమై ఉన్నది. అది అవ్యక్తమై మహత్తై మహదహంకారమై పంచతన్మాత్రలై మరి వాయువు, ఆకాశము, అగ్ని, జలము, పృథ్వీ, ఓషధులు, అన్నము, రసము, రక్తము, మాంసము, ఎముక, మజ్జ, రేతస్సు, మేధస్సుగా మార్పు చెందిన ఈ జీవమే ఒక రూపము దాల్చి తల్లి తండ్రి గర్భమున పురుడు పోసుకొని ఆ జీవమే జీవునిగా మార్పు అక్కడి నుండి సాగే ప్రయాణమే జీవనమని మనకు పెద్ద నిర్ణయం చేశారు. వాటి విశ్వవ్యాప్తమైన ఆ జీవమే చిట్ట చివరిగా జీవునిగా రూపాంతరం దాల్చి మరి జీవితాన్ని కొనసాగిస్తున్నది. దేశ